సింగపూర్ లో ఐఎమ్ ద ఓన్లీ వన్ తెలుగు గై గెటింగ్ వెరీ గుడ్ ఫాలోవర్స్ అండ్ గుడ్ వ్యూస్. తమిళ్ వాళ్ళకు ఉన్నారు, బట్ నాకు తెలుగులో నేను నెంబర్ 1 గా ఉండడం ఐఎమ్ వెరీ ప్రౌడ్, హ్యాపీ. మీరు ఒక్కరే అంటే అది ఇంకా చాలా నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం కదా. అవునండి. నా బర్త్డేకి సెలబ్రిటీస్ కూడా నాకు నా ఫాలోవర్స్ గా ఉన్నారు. వాళ్ళు తెలుసుకుని వెంటనే నాకు బర్త్డే విషెస్ పంపించారు. ఫస్ట్ సాయి గారు పంపించారు, సాయి అన్నయ్య గారు, వదిన గారు, సాయి గారు. తర్వాత ఇక 1 by 1 బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయి సాయి శ్రీనివాస్ గారు పంపించారు. తర్వాత యాక్టర్ చాలా మంది, రజిత చౌదరి గారు. మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒక 10-15 సెలబ్రిటీస్ చేశారు. జనరల్ గా ఇన్స్టాలో మీరు ఎప్పుడు డాన్స్, మ్యూజిక్ ఎక్కువగా ఈ సీక్వెన్స్ లోనే తీసుకున్నట్టు కనబడుతుంది. ఏంటి మీకు బాగా ఇష్టమా డాన్స్ అనేది? ఇష్టం, బట్ రాదు. ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. కానీ బాగా ట్రై చేస్తాను. నాకు ఒక మంచి కొరియోగ్రాఫర్ ఉంటే ఐ విల్ డూ బెటర్ అండి. అయితే మూవీస్ లో మరి డాన్స్ అంటే ఇష్టం అన్నారే, కొరియోగ్రఫీ అట్లా నేర్చుకోలేదా? అక్కడ టైం కుదరదు. సాటర్డే సండే ఒక్కటే దొరుకుతుంది, బట్ ఆ టైంలో ఏదో ఒక పని పడుతుంది. సో అసలు టైం దొరికేది కాదు నాకు. ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ టైం. సో ఇక్కడ ఉంటే మేబీ ఛాన్స్ ఉండేదేమో నేర్చుకోవడానికి, బట్ నాకు సింగపూర్ లో టైం దొరకపోవడం వల్ల నేను, బట్ ఐ విల్ ట్రై అండి. ఐ విల్ ట్రై. అందరు కూడా నాకు సలహా ఇస్తున్నారు, నీ ఫిజిక్ మూమెంట్ చాలా బాగున్నాయి, కొద్దిగా నువ్వు నేర్చుకుంటే కనుక చాలా బాగుంటది, యూ విల్ గెట్ గుడ్ సక్సెస్. మీ ఫీల్ తెలుస్తుంది కదా, బాడీ అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంది అంటున్నారు కొరియోగ్రాఫర్స్ ఇట్ సెల్ఫ్. దే ఆర్ టెల్లింగ్. నేను అన్నయ్య, నేను నీకు ఫ్రీగా నీకు కొరియోగ్రఫీ చేస్తాను, మా పేరు వేస్తే చాలు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆదిత్య మ్యూజిక్ సాంగ్ నెక్స్ట్ వచ్చేదానికి. సో ఐ విల్ ట్రై. కో స్టార్ గురించి, సురేఖ గురించి చెప్పండి. సురేఖ ఎక్కడి వారు? సురేఖ ఈజ్ హౌస్ వైఫ్ అండి. జస్ట్ సింగపూర్ లోనే లేకపోతే యుఎస్ఏ లో? యుఎస్ఏ లో ఉంటారు. యుఎస్ఏ లో ఉండి ఆవిడ క్లిప్స్ నాకు పంపిస్తే నేను ఇక్కడ చేసి మెర్జీ చేస్తాను. మెర్జీ చేసి హిట్ అవ్వడం అనేది ఇన్స్టాగ్రామ్ లో ఐ యామ్ ద ఓన్లీ వన్ పర్సన్. తను యుఎస్ఏ లో పంపిస్తుంది. ఓకే, కానీ అది ఎవరికి తెలియదు. కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, ఏంటి డీప్ గా ఒక 5-6 సాంగ్స్ బాగా చూసాక వాళ్ళకి అర్థమైపోయింది, ఓ మీరు కలిసి చేయట్లేదా అని. ఈవెన్ ఆదిత్య మ్యూజిక్ కూడా మెర్జ్ చేసి పెట్టినా కూడా పాపం ఆయన పెట్టేశాడు. పెట్టిన తర్వాత తెలిసింది దే ఆర్ నాట్ విత్ టుగెదర్ అని. మళ్ళీ ఆయన పెట్టాడు, నెక్స్ట్ సాంగ్ ప్లీజ్ కలిసి చేయండి అన్నాడు. సరే షూర్. అయినా మీకు తప్పదు కదా, ఎందుకంటే సురేఖతోనే చేయాలి. ఆవిడ సింగపూర్ ఇండియాకి వస్తే చేయొచ్చు, ఒక పూట వస్తే కనుక చేయాలి. ఎవరైనా సింగపూర్ లో ఉన్నా మీకు చేసే ఛాన్స్ లేదు, వేస్ట్. ఎంతో మంది రెడీగా ఉన్నారు తెలుసా, చాలా మంది. బట్ షీఈ్ నాట్ అప్రూవ్. డిఓపి గారిని రిక్వెస్ట్ చేసుకోవాలి. మై డిఓపి ఇస్ మై ప్రొడ్యూసర్. ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకొని మీరు ట్రై చేస్తే కొంచెం మీకు ఈజీ అవుతుంది. అవునండి, ఆవిడ ఒప్పుకుంటే గనక ఈసారి షూర్ గా చేస్తాను కలిసి. సో ఓవరాల్ గా ఇన్స్టా ఎక్స్పీరియన్స్ మీకు చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మాకు కిడ్స్ లేరండి. కిడ్స్ లేకపోవడం వలన సాటర్డే సండే పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తా ఉంటారు నా ఫ్రెండ్స్ అందరూ కూడా. నా వైఫ్ వచ్చేసి డిప్రెస్ గా ఇంట్లోనే ఉండడం వలన నేను ఐ ప్లాన్ మై సెల్ఫ్, ఆవిడని బిజీగా పెట్టాలి అని చెప్పేసి ఆవిడని స్టార్ట్ చేశాను. రీల్స్ చేద్దాం అని చెప్పేసి కొన్ని రోజులకి కామెంట్స్ చూసి ఆమె బాధపడి ఆగిపోయింది. కనీసం నన్ను నాకు అంటే అట్లా తీయడం వల్ల కూడా ఆమె షీఈస్ గెటింగ్ బిజీ అనమాట. సో టైం కిల్ చేయడానికే మేము స్టార్ట్ చేసాము యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు సడన్ గా ఇంత ఫేమ్ రావడం వలన ఇక షీఈ్ ఆల్సో సపోర్టింగ్ లాట్. మీ వైఫ్ ఏంటంటే డిఓపి అంటే మొదటి నుంచి ఆవిడకి ఫస్ట్ నుంచి ఆసక్తి ఉండేదా? లేదు, తీయాలనే ఏం కోరిక లేదు ఆమెకి. బట్ నేను ఒక కెమెరా కొనుక్కున్నాను. సో డ్రోన్ కెమెరా ఉంది నాకు. నేను యాక్ట్ చేయగలుగుతాను కానీ తీయడం నాకు ఇష్టం ఉండదు. ఆ అమ్మాయికి నేర్పించాను. సో షీఈస్ టేకింగ్ కేర్. ఎప్పుడైనా ఒకరు ఉంటేనే బెటర్ అండి. అక్కడ సింగపూర్ లో కష్టం అన్నట్టు, ఎవరినైనా హైర్ చేయడం కానీ చాలా కష్టం. ఎవరు రారు, వచ్చినా కూడా $1000 పర్ స్మాల్ రీల్ కంటారు. అది వర్కౌట్ అవుద్దో లేదో మనకు తెలియదు, ఎందుకు అంత అని నేనే తీస్తాను ముందుకు వచ్చింది నా వైఫ్. వెరీ గుడ్ సపోర్టివ్. మీద ఇన్స్టా ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ మూవీలో కూడా సక్సెస్ అయ్యారు. అండ్ అగైన్ మళ్ళీ సక్సెస్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు, బట్ ఎనీవే ఐ యామ్ యాక్టెడ్ రెడీ ఫర్ రిలీజ్. అవుట్పుట్ ని సక్సెస్ వాళ్ళు చెప్పారు, కాల్ చేసి చెప్పడం నాకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే, ఇక మీ విషయానికి వస్తే మీరు సింగపూర్ పర్మనెంట్ రెసిడెంట్ గా 20 years నుంచి అక్కడ ఉంటున్నారు. ఒకసారి మీ నుంచి సింగపూర్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము, షూర్ గా చెప్పండి. అండ్ సింగపూర్ వచ్చేసి 60 lakhs జనాభా ఉన్న ఒక చిన్న దేశం, కానీ అగ్రదేశాలకు ధీటుగా నిలబడటానికి సింగపూర్ కారణం ఏంటి? సింగపూర్ ఇస్ ఫైనెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అండి, ఫైనెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ క్రైమ్ రేట్ 0, అది వాళ్ళకి ప్లస్ పాయింట్. మళ్ళీ నేను వచ్చిన కొత్తల్లో ఒక 10 years బ్యాక్ అండి,
నేను హడావుడిగా ఆ రోజు ఇండియా వెళ్ళాలి. సో నేను ముస్తాఫాలో కొంత షాపింగ్ చేసి హడావుడిగా నేను రెడ్ లైట్, గ్రీన్ అండ్ రెడ్ ఉంటుంది కదా సిగ్నల్స్, అవి రెడ్ క్రాస్ చేశాను. గ్రీన్ ఉన్నప్పుడే మనం నడవాలి కదా, నేను రెడ్ క్రాస్ చేస్తే ఎవరు చూడట్లేదు కదా అని వెళ్ళాను. రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి, వెరీ స్ట్రిక్ట్ అనమాట. వాడు వెనక ఫాలో చేశాడు, వచ్చి ఇమ్మీడియట్ గా నాతో ఫైన్ కట్టించుకున్నాడు. ఇప్పటికీ ఉంది ఆ రిసిప్ట్. అప్పటి నుంచి ఎప్పుడు కూడా మిస్టేక్ చేయలేదు. అంత అంటే అప్పుడు అర్థమైపోయింది ఆ కంట్రీ గురించి, ఎందుకు దే ఆర్ నెంబర్ 1. ఇమ్మీడియట్ ఫైన్ రోడ్డు మీద కట్టించుకున్నాడు. ఫైన్ సిటీ, తప్పు చేస్తే ఫైన్స్ వేసే సిటీ, ఫైన్ సిటీ అండి సింగపూర్. చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగా క్లీన్ గా అనిపిస్తుంది రోడ్స్ కూడా. ఎవరు కూడా ప్రతి ఒక్క చిన్న పాప కూడా తీసుకెళ్లి దాన్ని డస్ట్బిన్ లో వేయడము, ఇదంతా కూడా సింగపూర్ నుంచే కాపీ అండి. ఏ కంట్రీ చాలా అందమైన పరిశుభ్రమైన దేశం చెప్పాలంటే. అయితే ఆ నగరంతో అంటే మీరు ఇక్కడ ఇండియాలో ఆ దేశంలో పోల్చగలిగిన ఏదైనా ఒక నగరాన్ని ఇక్కడ మీరు చూసారా? ఇక్కడ వస్తుంది అప్కమింగ్ అవర్ హైదరాబాద్ ఆల్సో గోయింగ్ టు బి లైక్ సింగపూర్ వెరీ సూన్. చాంగి ఎయిర్పోర్ట్ ని ధీటుగా మన ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ చూశాను, ఎంత బాగుంది, చాలా బాగుంది. సో 1 by 1 ఈజ్ ఫాలోయింగ్ సింగపూర్ లాగా చూస్తున్నాను హైదరాబాద్ ని. ఎస్, బిల్డింగ్స్ అయితే ఆల్మోస్ట్ సింగపూర్ అండి. ఐటీ సైడ్ అటు మణికొండ సైడ్ మన హైటెక్ సిటీ అలాంటి చూసి అంటున్నారు. ఓకే, రైట్. అంటే చంద్రబాబు కూడా అదే నమూనా చాలా ఫాలో అయ్యారు. ఎవ్రీ టైం ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ టు సింగపూర్ టు అబ్జర్వ్ సింగపూర్ సిటీ. ఎస్, ఇప్పుడు సింగపూర్ సిటీకి సంబంధించి ఎప్పుడు చూసిన మోడల్ సింగపూర్ మోడల్ గా అంటుంటారు. జనరల్ గా సింగపూర్ మోడల్ అంటే ఏంటండి? సింగపూర్ మోడల్ అంటే సింగపూర్ ని మోడల్ గా తీసుకుని మన కంట్రీని డెవలప్ చేసుకుంటున్నాం. వాట్ ఎవర్, ఇండోర్ స్టేడియం ని కేసీఆర్ గారు వచ్చి చూసుకున్నారు, దాన్ని ఫుట్బాల్ ఇక్కడ స్టేడియం ఏదో కట్టారని విన్నాను, అదొకటి. మళ్ళీ ప్రతిదీ రోడ్స్ గానీ ఎవ్రీథింగ్ దే ఆర్ ఫాలోయింగ్ సింగపూర్ అండి నవడేస్. ఎస్. ఇప్పుడు అక్కడ ప్రజల జీవన విధానం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఎట్లా ఉంటుంది? మీరు ఏం గమనించారు జనరల్ గా ఒక డిఫరెన్సెస్ ఇండియాకి అక్కడికి? సింగపూర్ లో 5:30, 6 షార్ప్ వెళ్ళిపోతారండి ఆఫీస్ నుంచి. స్ట్రెస్ తీసుకోరు, అవసరం లేదు వాళ్ళకి. సో మన ఇండియా నుంచి ఎంప్లాయ్మెంట్ పాస్ మీద వచ్చిన వాడు మాత్రం నైట్ 8:30, 9 ఉండడం వలన వాళ్ళని ఎక్కువ రిక్రూట్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. లోకల్ సింగపూరియన్స్ ని ఇష్టపడట్లా, ఎందుకంటే లేజీ కిందికి లెక్కేస్తున్నారు కంపెనీస్. ఏం చేస్తున్నారంటే సింగపూరియన్ అయితే వీరు 6:30 వరకు వెళ్ళిపోతున్నాడు, అరే ఫారినర్ తీసుకుంటే 8:30 వరకు ఉంటున్నాడు, వాడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు, వాడినే తీసుకుంటాం అని చెప్పేసి అంత ఫారినర్స్ తీసుకోవడం వలన వీళ్ళందరూ వెళ్ళి MOM లో కంప్లైంట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ కి. చెప్పి మాకు లేకుండా చేస్తున్నారు మీరు ఆపర్చునిటీస్ అని చెప్పేసి పెద్ద ధర్నాలాగా చేసేసారు వెనకట మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ లో. వాళ్ళు ఒక సర్క్యులేట్ తీసుకొచ్చారు, ఓన్లీ రిక్రూట్ సింగపూరియన్ అండ్ PR. వన్స్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఫర్ యువర్ జాబ్, దెన్ యూ టేక్ అదర్ ఫారినర్స్. అలా వచ్చింది రూల్. సో అదొక్కటి వాళ్ళు మారితే బాగుండేమో, అంటే కొద్దిగా కల్చర్ గా హార్డ్ వర్కర్ గా ఉండరు, ఈజీగా తీసుకుంటారు ప్రతి జాబ్ ని. ఫుడ్ విషయానికి వస్తే కనుక వాళ్ళు ప్రతి ఒక్కరు బయట తింటారండి, వంట అనేది వాళ్ళకి ఇష్టపడరు. మరి ఏంటో మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంటారు, అసలు ఉప్పు కారం ఉండదు. ఇప్పుడు చప్పగా వాళ్ళది తింటే మనం కక్కేసుకుంటాం, అంత మన వల్ల కాదు వాళ్ళ ఫుడ్ తినడం. మన ఉప్పు కారం మనది, మన ఫుడ్ ఈజ్ వెరీ గ్రేట్ ఫుడ్ అండి. అసలు ఎక్కడ వెళ్ళినా అసలు అది దొరకదు. కానీ సింగపూర్ లో మీరు మీ ఇంట్లో జనరల్ గా ఇవేనా కుక్ చేసుకుంటారు? అంతే కదా, మేమే వైఫ్ మంచి కుకింగ్ అన్నమాట. మటన్ చికెన్ బాగా చేస్తుంది. చాలా అక్కడ ఫుడ్ ఏం తీసుకోరు. ఇక్కడ ఫుడ్ నా వల్ల ఇప్పటికీ కాలేదు. ఎప్పుడైనా చైనీస్ బాసెస్ వాళ్ళతో వెళ్తే తప్పని పరిస్థితుల్లో చాలా కష్టంగా తింటాను. కానీ రియల్లీ ఐఎమ్ నాట్ హ్యాపీ. కానీ ఉప్పు కారం లేకుండా తీసుకోవడమే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మరి 70 years అయినా కూడా స్టిల్ వర్కింగ్. మన దగ్గర 70 అంటే బెడ్ రెస్ట్, బెడ్ రిటర్న్ అయిపోతారు. అందుకే అంటున్నాను, చాలా యాక్టివ్ గా ఉంటారు, మళ్ళీ అందంగా ఉంటారు, ఎందుకంటే ఆ ఫుడ్ వల్ల. జనరల్ గా కల్చరల్ గా అక్కడ ఎట్లా ఉంటుంది? అలాగే మన తెలుగు వారు ఉండే తెలుగు వారి అసోసియేషన్స్ కావచ్చు, కల్చరల్ అసోసియేషన్స్. ఎస్ అండి, తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. సింగపూర్ తెలుగు సమాజం, తర్వాత తెలంగాణ కల్చరల్ సొసైటీ, తర్వాత టాస్ అని టుగెదర్ ఆల్ సింగపూర్ అని, ఇట్లా వీళ్ళు 3 సంవత్సరాలుగా ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు వీళ్ళని పిలుస్తారు, కలిసిమెలిసిగా ఉంటారండి. బతుకమ్మ చేస్తారు, సంక్రాంతి సంబరాలు చేస్తారు, ఉగాది సంబరాలు గ్రాండ్ గా చేస్తారు, ఉగాది సంబరాలు చేస్తారు.
చాలా మంచి అనిపిస్తుంది. ఈ ఈవెంట్స్ లోనే మా ఆవిడకి టైం పాస్ అనమాట. ఇక అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈవెంట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి తెలుగు హౌస్ వైఫ్స్ కి. బట్ లక్కీలీ మై వైఫ్ ఈజ్ వర్కింగ్, కొద్దిగా బిజీగా ఉంచుతున్నాను, అయినా కూడా ఇవి ఈవెంట్స్ మిస్ చేసుకోం. ప్రతి ఈవెంట్ లో మేము కనబడతాం. మీరు ఎక్కడ చూసినా కూడా నందు, లావణ్య అంటే ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. మన తెలుగు పండుగలు ప్రతి ఒక్కటి అక్కడ ప్రతి ఒక్కటి చేస్తారు, ప్రతి ఒక్కటి. వీఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ ఇండియన్ కల్చర్ ని, మన తెలుగు కల్చర్. ఇప్పుడు అవినీతి రహిత దేశంగా సింగపూర్ కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అంటే అక్కడ పాలన అవినీతి రహితంగా సాగడానికి ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి? బ్రైబ్ అనేది జీరో, వెంటనే దొరికిపోతారు. చిన్న విషయం కాదు అది. సింగపూర్ కంట్రీలో ఒక చిన్న రబ్బర్ మీరు దొంగతనం చేసినా నెక్స్ట్ మినిట్ దొరికేస్తారు. కెమెరాస్ అలా ఉన్నాయి, టెక్నాలజీ అలా ఉంది. సో షాప్ లిఫ్టింగ్ ఆల్సో డేంజరస్ అనమాట అక్కడ. సో తెలియని వాళ్ళు విజిటర్స్ చేశారు, చేసి $2,000 ఫైన్ కట్టి వెళ్ళారు. మొన్న ఎయిర్పోర్ట్ లో బాలీకి వెళ్తున్నారు, గీతా ఆర్ట్స్ లో పనిచేస్తాడు అతని కొడుకు, వాళ్ళ బ్యాచ్ అంతా వెళ్తున్నారు వయా సింగపూర్. ఒక 4 hours ట్రాన్సిట్ ఉంది, బాలీకి వెళ్తున్నారు ఇండోనేషియా. ఆ టైంలో వారికి ఏదో షాపింగ్ చేస్తుంటే ఏదో పర్స్ దొరికింది. పర్స్ దొరికితే అతను ఆ షాప్ వాళ్ళకి ఇవ్వకుండా జేబులో పెట్టుకున్నాడు. కెమెరాలు చూసేసి పట్టేసింది అతన్ని. పట్టేసి డైరెక్ట్ గా అరెస్ట్ చేసేసారు. అతను ఫోన్ చేసి నన్ను, ప్లీజ్ మీరు పిఆర్ కదా వెళ్ళండి, ట్రై చేయండి రిలీజ్ చేయడానికి అని నన్ను అడిగాడు. నేను ఆల్రెడీ ఒకసారి ఒక లాస్ట్ టైం ఒక ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు సెంటోసాకు వెళ్తే ఒక చిన్న పాప నా అన్న కూతురు లాగా ఉన్నావు అని చెప్పేసి ఇట్లా చెంపలు పట్టుకున్నాడు. పట్టుకోవడం వలన ఆ తల్లి, ఆ పాప వాళ్ళ అమ్మ కేసు పెట్టింది. నీ అన్న కూతురులా ఉండడం ఏంటి, నీ అన్న నన్ను పెళ్లి చేసుకున్నాడా లేకపోతే ఆయన ఉంచుకున్నాడా, నన్ను ఎట్లా పుట్టుతుంది అని ఆ రకంగా ఆమె మనమేదో ముద్దుగా పిలుస్తాం, అట్లా జస్ట్ చీక్స్ టచ్ చేసినందుకు ఆ అమ్మాయి కేసు పెట్టింది తెలిసిన వాడు. సో వాళ్ళు అరెస్ట్ చేసేసారు. ఆయన ఇక్కడ పెద్ద బిగ్ షాట్ ఏడుస్తున్నాడు, ఎలా నందు హెల్ప్ మీ అని. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిక్వెస్టెడ్ గా నా ఐసీ ద్వారా నేను ట్రై చేశాను, బట్ అవ్వలేదు. 30 days ఉంచారు అతను. తర్వాత మళ్ళీ లాయర్ని బుక్ చేసుకుని రిలీజ్ చేశారు. సో దాని వల్ల నాకు కొద్దిగా బ్యాడ్ రిమార్క్ ఉంది, నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశానని. సో మళ్ళీ ఈ అబ్బాయి పిలిచాడు కదా అని వెళ్ళాలంటే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే నాకు నా సిస్టర్ బ్రదర్కే, నా బావగారికి అక్కగారికి ఇద్దరికి రిజెక్ట్ అయిపోయింది సింగపూర్ వీసా. ఎందుకు అయిందంటే నాకు ఈ రిమార్క్ ఉంది. సో అంత పర్టికులర్ గా ఉంటారు. చాలా. నేను నాగవంశీకి ప్రొడ్యూసర్ కి అప్లై చేసినప్పుడు అప్రూవ్ అయిందండి. వైజాగ్ రాంబాబు అని ఉన్నారు, DB5 అతనికి రిజెక్ట్ అయిపోయింది. ఏంటి వాళ్ళిద్దరు కలిసి వద్దామని అనుకున్నారు సింగపూర్కి. సో నేను మళ్ళీ ట్రై చేస్తే నాకు తెలిసిపోయింది, యువర్ ఆల్రెడీ అప్లైడ్ అంటే రిక్వెస్ట్ చేశాను కదా రిలీజ్ చేయడానికి. సో అది నాకు ఎఫెక్ట్ పడింది, బ్యాడ్ రిమార్క్ గా వాళ్ళు నన్ను బ్లాక్ లిస్ట్ చేశారు. సో ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు అంతా అవుట్ ఆఫ్ డేంజర్. బట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ టైం ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్ అనమాట. సో అదొకటి. సో అట్లా వాళ్ళు వెళ్ళినప్పుడు అరెస్ట్ అయ్యేంత డేంజరస్ ఉంది అని చెప్తున్నాను నేను. చాలా స్ట్రిక్ట్. ఒక చిన్న ఐటమ్ నీకు దొరికినా కూడా నువ్వు వెంటనే గవర్నమెంట్ కి ఇచ్చేసేయాలి, పోలీసులకు ఇచ్చేయాలి. కానీ ఎట్లా తెలుసుకుంటారు వెళ్ళి రాబరీ కావచ్చు ఇదంతా అంతా ఎట్లా అర్థం, అంటే ఇమీడియట్ గా క్యాచ్ అవుట్? ఆల్రెడీ సెక్యూరిటీ పీపుల్ విల్ మానిటరింగ్ సో మెనీ కెమెరాస్ కదండి, ఈజీగా పట్టేస్తారు, వెంటనే వచ్చేస్తారు. ఇప్పుడు నన్ను ఒక 5-10 years బ్యాక్ నేను క్రాస్ చేసినప్పుడు రెడ్ లైట్ గ్రీన్ లైట్ క్రాస్ చేసినప్పుడు అప్పుడు పట్టేశారని చెప్పాను కదా, అది కూడా కెమెరాలో చూసి వెంటనే ఇమ్మీడియట్ గా వచ్చి నన్ను ఫైన్ చేయడం జరిగింది. సో దే ఆర్ ఆల్వేస్ అబ్జర్వింగ్ వేర్ వీఆర్ గోయింగ్, వేర్ ఎవ్రీథింగ్ మానిటరింగ్. ఆ 60 lakhs పీపుల్ అందరూ మానిటరింగ్ అనమాట. మానిటరింగ్ ఉంది కాబట్టి అంత ధైర్యం చేయరు ఎవరు. ఒక అమ్మాయిని కూడా టచ్ చేయలేరు. అర్ధరాత్రి తిరుగుతూ ఉంటారు అమ్మాయి ధైర్యంగా. ఈ ఒక్క విషయంలో సింగపూర్ బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్తాను. ఒకటే అని కాదు, చాలా విషయాల్లో మనకి క్లీనింగ్ గ్రీన్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలు కావచ్చు. మీకు ఏమైనా అంటే అడ్మినిస్ట్రేటర్స్ తోటి కానీ, మీకు పొలిటీషియన్స్ తో కానీ అక్కడ మీకు రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి? లేదు, పరిచయాలు ఏముంది పెద్దగా. ఎవరైనా ఇక్కడి నుంచి వస్తేనే, నేను మా అన్నయ్య గారి రిఫరెన్స్ ద్వారా కలిశాను. మొన్న 3 months బ్యాక్
రేవంత్ రెడ్డి గారు వచ్చారు సీఎం. సో వస్తే కార్డియల్ గా నేను కలవడం జరిగింది విత్ అపాయింట్మెంట్. అలా నాకు ఓకే, ఇక్కడ పొలిటీషియన్స్ అక్కడ వచ్చినప్పుడు మీరు కలుస్తుంటారు. నేను కలుస్తూ ఉంటాను. నేను పర్సనల్ గా వాళ్ళకి మెసేజ్ పెడతాను ఒకవేళ ఉంటే, లేదంటే మా అన్నయ్య గారికి పరిచయం ఉన్న వాళ్ళు కాబట్టి ఈజీగా కలవడం జరుగుతుంది. చిరంజీవి గారు వచ్చినప్పుడు కలిశాను అన్నయ్య ద్వారానే. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశాను, చంద్రబాబు గారిని కలిశాను. ఇలా అందరినీ కలవడానికి నాకైతే అక్కడ ఇబ్బంది ఏం లేదు. త్రూ మై బ్రదర్, ఆయన రిఫరెన్స్ ద్వారానే కలిశాను. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ వెరీ కాస్ట్లీ అండి. సింగపూరియన్స్ కి పిఆర్ వాళ్ళకి మాత్రమే చీప్, అంటే లెస్ ప్రైస్ గా ఉంటుంది. $300 ఏమి ఉంటుంది. బట్ ఫారినర్స్, ఈపీ హోల్డర్స్ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ పాస్ హోల్డర్స్, వాళ్ళ కూతుర్లకి కానీ కొడుకులకి కానీ $1,000 పర్ మంత్. చాలా దే కెనాట్ అఫోర్డ్ అనమాట. ఇద్దరు పిల్లలు ఉంటే 2,000 పోతే, వాడి శాలరీలో రెంట్కో 3,000 పోతే, సేవింగ్ అనేది ఒక 2,000-3,000 సేవింగ్ ఉంటుంది. సో అది కూడా ఇండియాలో సంపాదించవచ్చు హ్యాపీగా. సో అందరూ పిల్లల్ని, వైఫ్ ని ఇండియాకి పంపించేసి 1 month ఒకసారి ట్రావెల్ చేస్తున్నాడు వాడు. అలా చాలా మంది 50% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ పాస్ హోల్డర్స్ ఇదే పని చేస్తున్నారు. ఏంటి రీజన్ అనేది నేను సర్వే లాగా అందరిని కనుక్కున్నాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇదే రీజన్, సేవింగ్ ఉండడం లేదు భయ్యా, అందుకే వెళ్తున్నాం అని చెప్పేసి. అప్పుడు అర్థమైంది. అంటే మాకు పిల్లలు లేరు కాబట్టి ఆ జోనర్ కొద్దిగా నాకు ఐడియా తక్కువ అనమాట. సో మొత్తం మీద బాగా ఎక్స్పెన్సివ్ అని మాత్రం, చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. మీరు బీబీసీ న్యూస్ లో కూడా వచ్చింది, టాప్ 5 లోనే ఏమో ఉంది. ఎస్, చాలా కాస్ట్లీ. సేవింగ్స్ చాలా తక్కువ ఉంటాయి సింగపూర్ లో పనిచేసే వాళ్ళకి. ఇప్పుడు మీరు ఐటీ రంగంలో పనిచేస్తున్నారు, అదేవిధంగా ఇటు మూవీస్ ప్లాన్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటింగ్ లో ఉన్నారు, తర్వాత ఇన్స్టా రీల్స్ చేస్తారు. ఇవన్నిటికీ టైం ఎట్లా మేనేజ్ అవుతుంది? అంటే ఎంతో పంక్చువల్ గా ఉంటే తప్ప ఒక్క పని చేయాలంటేనే మనకు ఒక టైం సరిపోవట్లే ఈ రోజుల్లో. అండ్ ట్రావెలింగ్, మళ్ళీ అక్కడి నుంచి మీరు సింగపూర్ నుంచి ఇండియాకి రావాల్సి ఉంటుంది. అండ్ రకరకాల పనులు కదా, వీటికి ఒకదానికి ఒకటి కోఆర్డినేషన్ ఎట్లా సాధ్యం? యాక్చువల్గా నా వర్క్ స్టైల్, నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని ఎలా చేసుకుంటానంటే, ఇప్పటి వరకు 20 years నుంచి నేను సాటర్డే సండే వర్క్ చేయలేదు. చేయమని అడిగినా కూడా నేను జాబ్ అయినా వదులుకుంటాను, కానీ నా వల్ల కాదు. ఎందుకని? ఏంటంటే నాకు ఐ వాంట్ లీవ్ మై లైఫ్ హ్యాపీలీ. సాటర్డే సండే నేను ఫ్యామిలీతో ఉండాలనేది ఒక కోరిక. ఫ్యామిలీకి పెట్టేసుకున్నాను. కొన్ని జాబ్స్ కూడా వదులుకున్నాను. ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా సీరియస్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. బట్ నాకు కూడా 8:30 తర్వాత ఉండడం ఇష్టం ఉండదు. ఆఫీస్ లో 7:30కే వెళ్ళిపోతానండి. అట్లా ఉండడం వల్లనే నేను 45 years అయినా కూడా ఐఎమ్ లుకింగ్ లైక్ 36. అది నా సీక్రెట్ ఆఫ్ మై ఏజ్. సో 36 కానీ మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? అందరూ అంటున్నారు మరి, అందుకనా మై ఇన్స్టాలో చెప్తుంటారు 45 అని షాక్ అవుతూ ఉంటారు అనమాట. మొన్న బర్త్డే 10th March జరిగింది. అప్పుడు సెలబ్రిటీస్ పంపించినప్పుడు నేను అది అప్లోడ్ చేసుకున్నాను. వాట్ ఈస్ యువర్ ఏజ్ అని ఆఫ్లైన్ లో అడిగితే చెప్పడం జరిగింది. మాక్సిమం పీపుల్ దే థాట్ 36 అని అనుకున్నారంట. సో అందుకని చెప్పి అలాగే కనిపిస్తుంది. జస్ట్ 45 లాగా మాత్రం కనిపించట్లేదు, అది ష్యూర్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది తర్వాత అయితే దాని గురించి నేను చెప్తున్నాను. సాటర్డే సండే నేను ఐ విల్ ఎంజాయ్ అనమాట. రీల్స్ చేయడం వల్ల నాకు ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో అట్లా మా వైఫ్ కి మంచిగా తీయమని చెప్తాను. తర్వాత ఐ విల్ బ్రింగ్ హర్ నైస్ రెస్టారెంట్ ఎవ్రీ సాటర్డే సండే. సో అట్లా ఆవిడని మేకింగ్ హర్ బిజీ.